మీ బిడ్డల భవిత నా బాధ్యత అంటేనే చంద్రబాబు నాయుడు గారు నిన్న మెగా పీటీఎం అని పెట్టారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రభుత్వ స్కూల్లోనే, ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళలో కాదు. పెట్టి అక్కడికి వెళ్ళి పిల్లలతో భోజనం చేశారు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు తండ్రి కొడుకులు, ముఖ్యమంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి. మీ పిల్లల భవిత నాది బాధ్యత అంటాడు. ఆ పేరెంట్ మీటింగు ఇదంతా ఈ ఫోటోలు విజువల్ చూసిన తర్వాత అంటే ప్రజల పిల్లల భవిత కోసం పోయినట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు భవిత కోసం పోయినట్టు ఆ పబ్లిసిటీ, ఆ పైకెత్తే కార్యక్రమం. ఇక అది ఏ స్థాయికి పోయిందంటే తల్లికి వందనం అనే స్కీమ్నే లోకేష్ గారే పెట్టిండని చెప్పిండారు చంద్రబాబు నాయుడు గారు. ఈ తల్లికి వందనం మీకు అందరికీ ఇస్తానంటే అది లోకేష్ గారు మెదడులోంచి వచ్చిన స్కీమే అని చెప్పారు. మరి 2019 నుంచి 2024 మధ్యలో అమ్మఒడి పేరుతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి కూడా మరి లోకేష్ గారు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి చేశారా? మరి లోకేష్ గారికి 2014 నుంచి 19 మధ్యలో కూడా మంత్రి పదవి ఉంది. మరి అప్పుడు ఎందుకు రాలే ఈ ఆలోచన? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టిన తర్వాతనే వచ్చిందా? దీన్నే పేరు మార్చి తల్లికి వందనం అన్నాడు కాబట్టి పేరు మార్చినందుకు కూడా స్కీము క్రియేట్ చేసినట్ట అనేది ఒక ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే నారా లోకేష్ గారికి ఒక కొడుకుండు, దేవాంశ్ గారు. మరి ఆయన ఎక్కడ చదువుతుండే అక్కడ పేరెంట్ మీటింగ్ పోవాలిగా. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే పేద పిల్లల భవితకి మీరు బాధ్యత వహిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ, మీ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు? మీ బాబు ఎక్కడ ఉన్నాడు? ఏ స్కూల్, ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు? ఉండవెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చదువుతున్నారా నిజంగా? లేదా హై స్కూల్ అయితే జిల్లా పరిషత్ పాఠశాల చదువుతుండా? మీ పిల్లలేం మీరంటే మీరే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా, ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటే మీ పిల్లలు పోయి ఇతర దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదువుతారు. మీరు వచ్చి ఇక్కడ నీతులు చెప్తారు. మీ పిల్లల భవిత నాదే అంటారు. ఎట్లా ఇది మీకు భవిత? ఏ రకంగా ఇది? ఎందుకు ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ప్రజల చెవుల్లో పూలు పెట్టి ఇంక ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా? మీరు ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఫ్లోలో ఒక మాట కూడా అండి, ఇంకొక 5-10 ఏళ్లలో కార్పొరేట్కి ధీటుగా మేము పాఠశాలను అప్గ్రేడ్ చేయాలి. కార్పొరేట్ ధీటుగా అంటే కార్పొరేట్ పెద్దదే, ప్రభుత్వం పెద్దదే? ఎక్కడి నుంచి వచ్చింది కార్పొరేటు? ఎవరు సృష్టించిన కార్పొరేట్ ఇది? కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వం పోవడం ఏంది? ప్రభుత్వానికి ధీటుగా కార్పొరేట్ రావాలి ఒకళ్ళు వస్తే. అంటే కార్పొరేట్ మనకు అందనంత స్థాయిలో పెరిగింది అని మీరు ఒప్పుకుంటున్నారు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నారాయణ, శ్రీ చైతన్య లాంటి పెరగటానికి, వాళ్ళకి ఆ స్థాయిలో లాభాలు బిజినెస్ చేయడానికి కారణం ఎవరు? మీరు కాదు. మీ గ్లోబలైజేషన్ కాదు, మీ ప్రైవేటీకరణ కాదు, మీరు చెబుతున్న అద్భుతాల స్కీములు కావు. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు ప్రజల్ని? మీరు లిటరల్గా ఒప్పుకోవాలి, మా పిల్లలు ఇందులో చదవరు. మీ పిల్లలే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టారు. దయచేసి నిజంగానే పేరెంట్స్ ప్రశ్నించే వాళ్ళైతే, నిజంగానే మాట్లాడే ఆ శక్తి వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉంటే చాలామంది పేరెంట్స్ సార్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారయ్యా అని అడిగేటోళ్ళు. మీరు అది అడిగించండి. మీరు నిజంగానే మీరు ఈ పేద పిల్లల భవితకి మీరు గ్యారంటీ బాధ్యత వహిస్తే అది మీరు చెప్పాలి. మీ కుటుంబంలో ఉన్న దేవాంశు స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తాడు, నిజంగానే ప్రైవేట్ స్కూల్లో చదువుతుండా, ప్రభుత్వ స్కూల్లో చదువుతుండా, అది కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుతుండా, పక్క రాష్ట్రంలో చదువుతుండా? మరి నిజంగానే పక్క రాష్ట్రంలో చదివితే, నిజంగానే ప్రైవేట్ స్కూల్లో చదువుతుండు అంటే ఇది అంతా పనికిరాని వ్యవస్థ. మీరు చెప్తున్న వ్యవస్థ అంతా పనికిరానిదే కదా. మీరు పోయిన పేరెంట్ మీటింగ్, టీచర్ మీటింగ్ అంతా శుద్ధదండగ కదా. ఎందుకు ఈ శుద్ధులు నీతులు చెప్తారు? కాబట్టి ఎనీ పొలిటికల్ పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశమో లేకపోతే ఇంకో పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ ఉన్నా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కాదు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు, ఎమ్మెల్సీల పిల్లలు కానీ, కనీసం వాళ్ళ ఎంపీటీసీ, వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీటీసీ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో చదవట్లే. అది ఒక పనికిరాని వ్యవస్థ కింద వీళ్ళే ముద్రేశారు. ఇంకెట్లా మీరేం భవిత గ్యారంటీ ఇస్తారు? ఇక లోకేష్ గారు చెప్తుంది, మా నాయన నేను చదువుకునేటప్పుడు పేరెంట్ మీటింగ్కి అసలు ఎప్పుడు రాపోయేదని. మీరు వెళ్తారా? మీ కొడుకు పేరెంట్ మీటింగ్ మీరు వెళ్ళండి. మీరు ఏమన్నా ప్రభుత్వ స్కూల్లో చదివితే వెళ్తారు.
మీరు చదివేదే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలే. ఇక దానికి నాయన వచ్చిందా అమ్మ వచ్చింది ఎవరో ఒకళ్ళు వస్తారు, మీ అమ్మగారు వచ్చి ఉంటారు. మీరు కూడా నిజంగానే పేద పిల్లలు చదివిన దగ్గర చదివి ఉంటే, పేరెంట్ మీటింగ్కి పోకపోతే మీరు ఈ స్థాయికి వచ్చి ఉంటే అనుకోవచ్చు. అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉండి, అప్పట్లోనే లోకేష్ గారు కూడా అదే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సంబంధించిన స్కూళ్ళల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిండని చెప్పుకోవడానికి ఉండేది. మీరు చదవరా, ఇవాళ మీ కొడుకు చదవడా, మళ్ళీ మీరు నేను అద్భుతాలు తీర్చిదిద్దుతాం మీ భవిష్యత్తుగా అని చెప్తుంటాయి. ఎవరిని మోసం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? ఇది కాదు, లిటరల్గా ప్రభుత్వ స్కూల్లో పనిచేసే టీచర్ల కానించి మొదలు పెడితే ప్రభుత్వాలను నడిపే పాలన చేస్తున్న నాయకుల వరకు అందరూ లిటరల్గా ఒప్పుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. ఈ వ్యవస్థను మేమే నిర్వీర్యం చేసినాం, ఈ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు కాబట్టి మా పిల్లల్ని ఈ స్కూళ్ళల్లో చదివించాం. పేదోళ్ళే చదివే స్కూల్ అది, తెలవనోళ్ళు చదివే స్కూల్ అది అని చెప్పండి. మీరు నిజంగానే పిల్లల భవితను మార్చాలంటే మీ ప్రభుత్వాన్ని నడుపుతున్న యంత్రాంగంలో ఉన్న అధికారులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకుల పిల్లలు, అందులో పాఠాలు చెబుతున్న పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలు అందరూ ప్రభుత్వ స్కూల్లో చదివి ఇప్పుడు అందులో నిజంగా చదువుతున్న పేద పిల్లలను తీసిపోయి మీరు అంటున్న కార్పొరేట్ 10 ఏళ్లకు 5 ఏళ్లకు ఆ ధీటికి తీసిపోతారంటున్నారుగా, అందులో చేర్పించి ఉచితంగా చదువు చెప్పించండి. అది భవిత అంటే తీర్చిదిద్దటోటే. మీరే అంటున్నారు కార్పొరేట్ స్థాయికి ఇంకొక 5-10 ఏళ్లలో ప్రభుత్వ స్కూల్ని కూడా అప్గ్రేడ్ చేస్తా అంటున్నారుగా. అప్పటికి మీరు అప్గ్రేడ్ అయితే అయిదరు మీ పిల్లల్ని అందరినీ ప్రభుత్వ స్కూల్లో చేర్చి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వాళ్ళ మొత్తం మీరు అంటున్న కార్పొరేట్ స్కూల్లో పెట్టి ఆ డబ్బులన్నీ ప్రభుత్వం భరించండి. అప్పుడు మీరు భవితకి మీరు అంటున్న వ్యవస్థకి నమ్మకం ఉంటుంది. ఇది సారు పాఠాలు చెప్తుండు, కొడుకు ఏమిటండి, మిగతా పిల్లలు కూడా వింటున్నారు. ఇది ఒక షూటింగ్, సినిమా షూటింగ్ లేక ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఒక షూటింగు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఒక పాప, లోకేష్ గారు మధ్యలో ఇంకొక స్టూడెంటో మరి టీచరు ఇట్లా పిల్లలతోని భోజనం చేస్తున్నట్టే కింద కూర్చొని స్టిల్స్ ఫోటోలు. ఇది కాదు, మీరు ఒక్కరోజు పోయి స్టిల్స్ ఫోటోలు ఇచ్చి అయితే మేము అద్భుతాలు చేస్తాం భవితకు గ్యారంటీ ఇస్తాం కాదు. మీ పిల్లల్ని అందులో చేర్చండి, మీరు మానిటర్ చేయండి ఎప్పుడు. అప్పుడు మీరు నిజంగానే భవితకు గ్యారంటీ ఇస్తున్నట్టు. దీని గురించి నేను 78 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడు మా కొడుకు స్కూల్కి పోయి పేరెంట్ మీటింగ్లో పాల్గొనలే. స్టాన్ఫోర్డ్ వరకు పోయినా కానీ నా భార్య పోయి చూసుకుంది. ఈ అడిగిపోయింది ప్రైవేట్ ప్యాకేజీలు, డబ్బులు ఇచ్చి చదువు చెప్పుకోవడం. మీరు పోయినా పోకపోయినా ముఖ్యమంత్రి గారు కొడుకు అంటే ఇక మీరు పోవాలా. ఇవాళ లోకేష్ గారు కొడుకు అంటే మీరు పోయినా పోకపోయినా వాళ్ళే మీ ఇంటికి వచ్చి పేరెంట్ మీటింగ్ పెడతారు. టీచర్లే మీ ఇంటికి వచ్చి పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇక అదేదో పెద్ద అద్భుతమైనట్టు. లోకేష్ గారు పెరిగింది గోల్డెన్ స్పూన్ లైఫ్ అది. ఇక దానికి కూడా మళ్ళీ మీరు ఆదర్శాలుగా మీ లైఫ్ల గురించి చెప్తే ఎట్లా? ఎవరైనా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు చెబితే బాగు, మీరు చెప్పినా నయమే. మీరు సామాన్యంగా కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి. లోకేష్ గారు వేరు కదా. 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాను, ప్రతిభను ప్రోత్సహిస్తాం, రాజకీయాలన్నీ గేటు బయటనే. ఇది ఆయన చెప్పిండు. కొత్త చెరువు అని శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త చెరువు అనే ఊరిలో ఉన్న పాఠశాలలో నిన్న పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీహెచ్ఎస్లోని తరగతి గదిలో పాఠాలు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధగా వింటున్న విద్యార్థులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా శ్రద్ధగా వింటుండు. చూడు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనో పెద్ద రాజకీయాల్లోకి నాలేక ఎట్లా ఎదగాలో అని పాఠాలు ఆయనకి చెప్పడానికి పోయినట్టుంది కానీ పిల్లలకి చెప్పడానికి పోయినట్లేదు. ఇంకోటి ఇక్కడ గమ్మత్తుగా ఈ రంగురంగు కుర్చీలు టేబుల్లు ఉన్నాయి కదా, ఇవన్నీ 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో చాలా స్కూల్లో ఇవన్నీ ఏర్పాటు చేసిండు. అప్పట్లో చూసినాం. మరి అప్పటి అయ్యేను అనుకుంటా, వీళ్ళు ఒప్పుకుంటారో లేదు కానీ నాకు తెలిసి అయితే ఈ అప్పటే. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 1 ఇయర్లో ఎప్పుడు ఇంత తీరికుండి కుర్చీలు టేబుల్లు పిల్లల కోసం చేయించిన దాఖలాలు అయితే కనపడలే. ఇగో ఈ కూడా ఇప్పుడే ఆయన చేయించినాయి. అంతకుముందు కూర్చోవడానికి కుర్చీలు లేవు, బల్లలు లేవు, లేని పరిస్థితి. నాడు నేడు పెట్టిండు, ఇంగ్లీష్ మీడియం పెట్టిండు, సిబిఎస్ఈ సిలబస్ పెట్టిండు, ఐబీ సిలబస్ పెట్టిండు, ట్యాబ్ సిస్టమ్ పెట్టిండు, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్ సిస్టమ్ పెట్టిండు. ఇవన్నీ ఒక రకంగా అప్గ్రేడ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ లోపల వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తానంటే పబ్లిసిటీ ఏమో ఉంది, పని లేదు, పని లేని పబ్లిసిటీ ఇది. ఈ పబ్లిసిటీ కాకపోతే ఏంది, ఒకరోజు మీరు పోయి ఫోటోలు వీడియోలు తీస్తే అయిపోద్దే, ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఇది మీ బిడ్డల భవితకు నా బాధ్యత అంటున్నాం, వాళ్ళ బిడ్డలకు కాదు, మీ బిడ్డ భవిత కోసం పోయినట్టుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకోటి సాక్షి పేపర్ చూద్దాం. నాడు నేడు బడిలో తనయుడు వందనం, అమ్మఒడి దొంగలు, లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందే తల్లికి వందనం పథకం అన్న చంద్రబాబు.
పిల్లలు ఉపాధ్యాయులు ఎదుట నిసిగ్గా అబద్ధాలు. మరి అదే ఇది మరీ చాలా దురదృష్టకరం. ఇంత మరీ పచ్చి అబద్ధం మొత్తం కోట్ల మంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తుండగా పచ్చి అబద్ధాన్ని ఆడటం. తల్లికి వందనం లోకేష్ మెదడులోంచి పుట్టిందట. ఇది ఎప్పుడు పుట్టింది మరి? 2014లో పుట్టిందా? 19లో పుట్టితే జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టిండా? మరి 14లో పుట్టితే ఎందుకు అమలు చేయలే? మరి ఎప్పుడు ఎన్నడూ చెప్పలేదు మా 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 ఇదే లోకేష్ గారి మెదడులోంచి పుట్టిందని. ఎస్, ఒక లోకేష్ గారి మెదడులోంచి పుట్టింది. పుడితే జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు ఒత్తుండు పేదోళ్ళకి డబ్బులు వేస్తాడని ఎందుకు అనరు? మీ ఆలోచనే కదా, మంచి అద్భుతం కదా అది. ఏ రోజు చెప్పలేదు. ఇవన్నీ మరీ మీడియా చేతిలో ఉందని చెప్పి, చెప్పడానికి నోరు ఉందని చెప్పి, ఒక డయాస్ ఉందని చెప్పి, పదవులు ఉన్నాయని చెప్పి పబ్లిక్ని మరీ బకరాలు చేసే కార్యక్రమం చేయమాకండి. నిజాలు చెప్పండి, నిప్పులాంటి నిజాలను చెప్పండి. అమ్మఒడి పథకం మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసినామని జూన్ 12 రోజు చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆటకు వచ్చేటప్పటికి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనే. కొత్త చెరువు జడ్పీ స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందట. ఇది ఒక అమ్మఒడి దొంగలు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త వేసింది.